హాయ్ ఫ్రెండ్స్ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ ఒక బాణీ తీసుకొని అందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి అల్లము, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత గోంగూర తీసుకొని ఆ గోంగూరని కొద్దిగా పెట్టుకుంటూ ఆయిల్లోనే మనం వేయించాలి. బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ వాటర్ వేయడం లేదు. వాటర్ వేయకపోవడం వలన ఎందుకంటే మనకు 1 వీక్ దాకా ఈ పచ్చడి మనకు నిల్వ ఉంటుంది. ఇది వచ్చేసి గర్భవతులుగా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకని ఎవరికైనా కానీ రక్తహీనతను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనము గోంగూర యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా దానిమ్మ పళ్ళు కూడా తినడం వలన రక్తహీనత తగ్గుతుంది. మనకి గోంగూర పచ్చడి వచ్చేసి దీంట్లోన గుడ్డలు వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి తీసుకొని మగ్గిన పచ్చడిని వచ్చేసి దాంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేయాలి.